హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ వాలంటైన్స్ డే అండి. మీరు సింగిల్ అయినా, ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే డెఫినెట్‌గా ఈ ఇయర్ మీరు మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వాలి. ఆర్ మీలో ఎవరికైనా సరే మీ పర్సన్స్‌తో డిస్ప్యూట్స్ ఉన్నా, లేకపోతే కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి అని చెప్పి ఈరోజు నేనేంటంటే మీకు పాజిటివ్ వైబ్స్ అయితే సెండ్ చేస్తున్నాను. సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎయిదర్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ మెయిల్ చేయొచ్చు. సో అదైతే మీ ఇష్టమేనండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వాలంటైన్స్ డే రోజు మీ వ్యక్తి అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఏంటంటే ఒక సింపుల్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీలో కొంతమంది ఏంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు అంటే మళ్ళీ కలుస్తారా? లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందా? ఇలా ఏవేవో రీడింగ్స్ చెప్తున్నారండి. బట్ నేనేంటంటే రీడింగ్స్‌కి కొన్ని బౌండరీస్ పెట్టాలనుకోవట్లేదండి. ఎందుకు అంటే మీలో చాలా మందికి అంటే ఒక వ్యక్తితో ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఉండొచ్చు. సో, ఆ కనెక్షన్ ఇదే అవ్వాలని రూల్ ఏం లేదు. సో, బేసిక్‌గా ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఏంటంటే, అందరికీ అది యూజ్ అవ్వాలి అనే ఆలోచనే కాబట్టి నేనేంటంటే స్పెసిఫిక్‌గా బౌండరీస్ పెట్టట్లేదు. మీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు మీరేంటంటే తీసేసుకొని చూడొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. ఆర్ 3 డిఫరెంట్ చార్మ్స్ కూడా పెట్టాను మీరు చూసినట్టయితే. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈ పర్టిక్యులర్ చార్మ్ ఉందండి. మీకు కనిపిస్తుందనుకుంటున్నాను. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరింగ్ క్రిస్టల్ ఉంది. అండ్ ఈ చార్మ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. ఆర్ ఎల్స్ ఈ చార్మ్ ఉందండి. మీకు కనిపిస్తుందనుకుంటున్నాను. సో 3 డిఫరెంట్ హార్ట్ చార్మ్స్ కూడా పెట్టాను. మీకు ఏది కనెక్ట్ అవుతుంటే అది మీరు పిక్ చేసేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ అవి కష్టం క్రిస్టల్స్ అయితే ఈజీగా ఉంటాయి అనుకుంటే క్రిస్టల్స్ ప్రకారమైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టికులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. ఆర్ ఎల్స్ పర్టికులర్‌గా ఈ చార్మ్. సో చూసారు కదా! ఇదైనా పిక్ చేసుకున్న వాళ్ళకండి. సో చూద్దాం అసలు ఈ వాలంటైన్స్ డే రోజు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటేనండి చాలా రోజుల నుంచి ఎమోషనల్ అవుతున్నారండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కడో కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి అసలు ఇంత దూరం ఎందుకొచ్చాయి? అంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. వాళ్ళకేంటంటే ఎప్పుడు మీరే ప్రయారిటీ. వాళ్ళ ప్రయారిటీ తెలీదు. లేకపోతే సిట్యుయేషన్స్‌లోనేంటంటే వాళ్ళు అంటే సెల్ఫిష్ అని అనుకోవడానికి లేదు. బేసిక్‌గా వీళ్ళేంటంటే మిమ్మల్నే ఫస్ట్ పెట్టి
ఏదైనా సరే ఆలోచించే టైపు. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఈ వ్యక్తులు ఏంటంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. అంటే మీకు ఎక్కువ అటెన్షన్ ఇచ్చేయడం వల్లనో, లేకపోతే మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్లనో కానీ, అంటే సిట్యుయేషన్స్ అనేవి ఈ రకంగా చేంజ్ అయ్యాయేమో అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. క్లియర్ కట్‌గా మీ ఇద్దరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, స్టిల్ మీ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. వాళ్ళకేంటంటే మీరు కావాలి, మీ విషయంలో ఇంట్రెస్ట్ ఉంది. బట్ వాళ్ళకేంటంటే మీకు ఎక్కువ అటెన్షన్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే మీ విషయంలో ఎక్కువ కన్సిడరేట్‌గా ఉన్నారు. అందుకే వాళ్ళు సఫర్ అవుతున్నారేమో అనే ఫీలింగ్ మాత్రం స్టార్ట్ అయిందండి. ఆ ఫీలింగ్ వల్ల ఏంటంటే వాళ్ళు స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. సో, అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది? లేకపోతే అసలు వాళ్ళేం చెయ్యాలి? డెసిషన్స్ ఏంటంటే తొందరపడి తీసుకోకుండా కొంత కేర్‌ఫుల్‌గా థింక్ చేయాలి. సిట్యుయేషన్స్ ఏంటంటే పైపైన చూడకూడదు. డీప్‌గా చూడాలి. ఇక్కడి నుంచైనా సరే కరెక్ట్‌గా థింక్ చేయాలి అనే వేలోనేంటంటే వాళ్ళ ఆలోచనలైతే చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటేనండి, ఈ వ్యక్తి స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారండి. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీరు కావాలి. అలా అని చెప్పి మీ ఇద్దరు ఏంటంటే సేమ్ వైబ్స్ మ్యాచ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఒక వేలో థింక్ చేస్తున్నారు. మీరు ఇంకొక వేలో థింక్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళది ఫీల్ అవుతున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఇద్దరు కూడా సేమ్ పేజ్‌లో లేరు. డిఫరెంట్ లెవెల్స్‌లో ఉన్నారు అనే ఫీలింగ్ అయితే చాలా క్లియర్‌గా వాళ్ళకి తెలుస్తుందండి. సో, ఈ పాయింట్ వాళ్ళకి నచ్చట్లేదు యాక్చువల్‌గా. మీ విషయంలోనేంటంటే వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ఉంది కానీ, అంటే వాళ్ళు ఈ వెర్షన్‌లో ఉంటూ లేకపోతే ఆహ్, మీరేంటంటే వాళ్ళకి వాళ్ళనుకున్న విధానంలో లేకపోతే, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? బికాజ్ ఎందుకంటే అన్ని రోజులు కూడా ఇలానే అంటే వాళ్ళకి కష్టమే కదా! అనే ఆలోచనలొస్తున్నాయి. అంటే ఇక్కడ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ లేదు అని నేను చెప్పను కానీ, మీ వైపు నుంచి ఉన్న కాంట్రిబ్యూషన్ అనేది వీళ్ళకి చాలా తక్కువలా అనిపిస్తుందండి. వాళ్ళు మీకు చేస్తున్న దాంతో కంపేర్ చేస్తే మీరు చేస్తుంది ఏమీ కాదేమో అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్స్ ఏంటంటే బేసిక్‌గా ఇంక వాళ్ళ కోసం ఆలోచించుకోవాలి. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే తప్ప సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చేసి, వాళ్ళు లాయల్‌గా ఉండి, వాళ్ళు స్టాండ్ తీసుకున్నా సరే, ఇక్కడేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయని వాళ్ళకనిపించట్లేదు. క్లియర్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీ దగ్గర ఎందుకో కానీ ఆ సేఫ్ వైబ్స్ అనేవి వాళ్ళకి రావట్లేదు. మేబీ నాకు తెలిసి మీలో చాలా మందేంటంటే వ్యక్తులతో ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ, వ్యక్తులకి మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా అర్థమయ్యేలా చెయ్యకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు మీ మీద ఒకలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే మీరు ఇంకొకలా చేయడం. అంటే మీరు కావాలని చేయకపోయినా సరే ఆ టైంకి అలా అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ మీ విషయంలో వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు డీప్‌గా కొంత సిట్యుయేషన్స్‌ని చూసే వరకు కూడా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి రెడీ అవ్వలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఎఫర్డ్ చేయలేరండి ఈ లాస్‌ని. వాళ్ళకేంటంటే ఇంకా ఇక్కడి వరకు ఏదైతే అయిపోయిందో ఇది అయిపోయింది. బట్ ఇక్కడి నుంచి ఏం జరిగినా సరే బోత్ సైడ్స్ నుంచి ఈక్వల్‌గా ఉంటేనే స్టాండ్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే వచ్చింది. సో, వీళ్ళేంటంటే బేసిక్‌గా మీ దగ్గర నుంచి ఆన్సర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరేంటంటే ఏదైనా వాళ్ళకొక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సుంటే, ఆ ఎక్స్‌ప్లనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చండి. క్లియర్‌గా ఈ వాలంటైన్స్ డే రోజు డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే, అంటే మిమ్మల్ని మిస్ అవుతూ ఉండొచ్చు. బట్ ఈరోజు కంటెంట్ అది కాదు కాబట్టి నేను మిస్సింగ్ గురించి మాట్లాడను కానీ, ఈ పర్సన్‌కి ఏంటంటే మీ నుంచి కమిట్మెంట్ కావాలండి. డెఫినిట్‌గా ఈరోజు ఇది ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఏదైనా వాళ్ళకి మీ ఆన్సర్స్ అనేవి క్లియర్ కట్‌గా అర్థం అవ్వాలి. వాళ్ళేంటంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అవ్వాలి. లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి అన్నప్పుడు ఆహ్, మీరేంటంటే వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాలి. ఆర్ చూపించాల్సింది చూపించాలి. ఇక్కడ మీరేంటో వాళ్ళకి క్లారిటీ కావాలి. బికాజ్ ఎందుకంటే ఈ వన్ సైడ్ సఫరింగ్ అనేది వాళ్ళ వల్ల కాదు. అట్‌లీస్ట్ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారండి. వన్ సైడ్ సఫరింగ్ లాగా. సో, ఎక్కడో కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లోని ఈ పర్సన్ మీతో ఒక ఛాన్స్ తీసుకోవడం అనేది ఎలా ఉంటుంది అంటే, మీ వైపు నుంచి వాళ్ళకి క్లియర్ కట్‌గా కొన్ని ఆన్సర్స్ దొరికినప్పుడు, ఆర్ మీరు ఎందుకు కొన్ని చేస్తున్నారు, ఆర్ పాస్ట్‌లో ఎందుకు కొన్ని చేశారు, అవి ఎందుకు అంటే వాళ్ళకి మిస్‌లీడింగ్‌గా అనిపించాయి, ఆర్ ఏంటి పరిస్థితి, ఇలాగా క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే కొంత రిస్క్ తీసుకొని ఆర్ డేర్ చేసి రావడానికి ట్రై చేస్తారండి. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ఎక్కడో భయం ఉంది. అంటే మళ్ళీ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అయినా ఆర్ మీరిప్పుడు ఎలా ఉన్నారో ఈ వేలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ట్రావెల్ అయినా సరే డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి చేంజ్ అవ్వవు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి.
సో నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను చూడండి, ఆ వ్యక్తి 100% మీ విషయంలో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత, కొన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుంటారు. ఏం జరిగినా సరే వాళ్ళు ఇంకా రెడీ అన్నట్టుగా, అంటే ఈ రిలేషన్షిప్ లో స్టాండ్ తీసుకోవడం జరుగుతుందండి. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ యాక్చువల్ గా కొంత సెన్సిటివ్ టైప్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏంటంటే మరి కన్నింగ్, మ్యానిపులేషన్ అని చెప్పను, అంటే తెలివైన వాళ్ళు, ఎలా ఆలోచించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి థింగ్స్ అనేది కూడా క్లారిటీ ఉంది. బట్ కొంతకాలం నుంచి మీ విషయంలో ఎందుకో కానీ వాళ్ళు వాళ్ళలా కూడా ఉండలేకపోతున్నారండి. వాళ్ళు ఎందుకో కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇలా ఎమోషనల్ అవ్వడం అనేది వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు. సో అందుకే ఇక్కడి నుంచి ఏంటంటే మీ విషయంలో ప్రాక్టికల్ గా థింక్ చేయాలనుకుంటున్నారండి. రియాలిటీ ఏంటి అనేది చూడాలనుకుంటున్నారు. అసలు ఒరిజినల్ గా మీరేంటి అనేది చూడాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ మీద మీ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు మీరు అంటే ఎంతవరకు రెడీగా ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఒక్కటి మాత్రం నేను చెప్తానండి, ఈ వ్యక్తి మీతో కాంటాక్ట్ లో ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్టడీ చేస్తారు, మీ నుంచి ఆన్సర్స్ కూడా గ్యాదర్ చేస్తారు. సో క్లియర్ గా చెప్తాను చూడండి, ఏదైనా మాట్లాడినప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడొచ్చు, కానీ మరి అంటే కొన్ని మాటలు కంట్రోల్ తప్పినట్టు ఉండకూడదండి. ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్టడీ చేస్తుంటారు కాబట్టి మిమ్మల్ని వాచ్ చేస్తున్న ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఏంటంటే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా సరే ఈ పర్సన్ ఏంటంటే ఛాన్స్ తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు అంటే థింగ్స్ ని హ్యాండిల్ చేసే దాన్ని బట్టి, మీరు మాట్లాడే దాన్ని బట్టి, మీ రియాక్షన్స్ బట్టి వాళ్ళు ఏంటంటే కొంత కన్క్లూడ్ చేసుకుంటూ వెళ్తారు. సో జాగ్రత్తగా ఉండడమే మంచిదండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో యాక్చువల్ గా మీరు కూడా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. చాలా రోజుల నుంచి మీకు ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ అనేది ముందులా లేదు, ఆర్ ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అనిపిస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ వ్యక్తిలానే సేమ్ వైబ్స్ క్యారీ చేస్తున్నట్టున్నారు. బట్ అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ మీకు కూడా ఉందండి. కానీ మీకు డౌట్స్ ఉన్నాయి వర్కౌట్ అవుతుందా లేదా అని. సో ఈ రిలేషన్షిప్ లో ఏంటంటేనండి స్లోగానే ప్రోగ్రెస్ అనేది ఉంటుందండి. స్టడీగా ఉంటుంది కానీ స్లోగా ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఈ వ్యక్తి మీరు అనుకున్న వెంటనే వాళ్ళు ఏమీ మారిపోరండి. ఆర్ ఈ వ్యక్తి ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు కంఫర్ట్ ఇస్తే తర్వాత వాళ్ళు మీకు కంఫర్ట్ ఇస్తారు. బట్ వాళ్ళు మీకు ముందు కంఫర్ట్ ఇవ్వాలి, తర్వాత మీరు కంఫర్ట్ ఇస్తారు అనుకుంటే ఇది ఒక ఈగో క్లాష్ అయిపోతుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఇది ఈగో క్లాష్ కాదు, అది నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. బట్ మీరు ఈ విధంగా ఆలోచిస్తే మాత్రం డెఫినెట్ గా అంటే ఇది ఈగో క్లాష్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏంటి, మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలియాలనుకుంటున్నారు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తికి ముందు అవన్నీ చూపించడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మేబీ సిచ్యువేషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారేమో, లేకపోతే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారేమో, ఇలాంటి భయాలు. మీరేంటంటే ఓపెన్ అప్ అయినా, లేకపోతే మీరేంటంటే ఈ వ్యక్తిని కంఫర్ట్ చేయడానికి ట్రై చేసినా సరే ఇలాంటివి జరుగుతాయేమో అనుకుంటున్నారు. ఆర్ ఈ వ్యక్తికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అని భయపడుతున్నారు. ఈ వ్యక్తికి వేరే ఇంటెన్షన్స్ లేవండి, అదైతే నేను చెప్పగలను. సో మీరేంటంటే ఈ వ్యక్తితో ఓపెన్ గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇద్దరు కూడా చాలా వరకు కమ్యూనికేట్ చేయడానికి ఛాన్సెస్ తీసుకోండి. ఈవెన్ ఇఫ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి చూస్తారు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, లేకపోయినా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు. బికాజ్ ఎందుకంటే ఆ వ్యక్తి కూడా మీతో థింగ్స్ ని ఎండ్ చేసుకోవడానికి రెడీగా లేరండి. కాకపోతే ఈ వేలో థింగ్స్ ని ఆపరేట్ చేస్తే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి అనే క్లారిటీ మాత్రం వాళ్ళకు ఉంది. సో మీరేంటంటే తొందరపడొద్దు. ఈ వ్యక్తి విషయంలో ఏదో డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళ మీద మీకున్న ఇంప్రెషన్ ని డెవలప్ చేసుకోవడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇంకా ఈ సిచ్యువేషన్ అనేది మీకు క్లియర్ కట్ గా అర్థం అవ్వట్లేదు. మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే కొంత టైం పడుతుందండి. బట్ అలాగా క్లారిటీ రావాలంటే ఈ వ్యక్తి దగ్గర కొంత మీరు ఏంటంటే నార్మల్ గానే ఉండాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర మీరు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ మీద మీరు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే వీళ్ళ విషయంలో ఏంటంటే మీరు థింగ్స్ ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సింపుల్ కాన్వర్జేషన్స్, సింపుల్ గా రిలేషన్షిప్ ని మూవ్ చేస్తే సరిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఆ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆ పర్సన్ కూడా అదే కావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే కొంత భయం వేస్తుంది. సో ఇన్సెక్యూరిటీస్ అయితే ఉన్నాయి.
సో అవి పోవాలి అంటే మీరు కొంత వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయ్యి అంటే నార్మల్ గా ఉండడమే మంచిదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో వాళ్ళైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీకేమైనా ఛాన్స్ ఉంటే మీరేంటంటే మాట్లాడడానికి ట్రై చేయండి. బట్ ఛాన్స్ లేకపోతే కొంతకాలం వెయిట్ చేయండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ ఎవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ ఎల్స్ ఈ పర్టిక్యులర్ హార్ట్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూడండి కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. కొంచెం లైట్ షేడ్‌లో ఉంది కదా! సో చూడండి. అసలు చూద్దాం. ఈ వాలంటైన్స్ డే రోజు మీ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళకి ఏం అనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ పర్సన్ కి మీకు రీసెంట్ టైమ్స్ లోనే ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ లేకపోతే ఇద్దరు అంటే ఏదో విషయంలో ఫైట్ చేసుకోవడం కానీ అలాంటివి జరిగినట్టు ఉన్నాయండి. ఆర్ ఇదేంటంటే జరిగి కొంతకాలం కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే మీ పర్సన్ మీరు ఏంటంటే ఫైట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకున్నారండి. అంటే మీరు తప్పు చేసినా చెయ్యకపోయినా స్టిల్ మీదే తప్పు అని మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా చెయ్యకపోయినా సరే వాళ్ళైతే ఏ తప్పు చేయలేదు. సో ఈవెన్ ఒకవేళ తప్పు చేసే పరిస్థితి ఉన్నా సరే దానికి మీరే రీజన్ అని మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివేవో చేశారండి. అంటే మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు క్లియర్ కట్ గా హర్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఇది మీరేంటంటే మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ వాళ్ళు హర్ట్ చేసిన తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్నారా అంటే సైలెంట్ గా లేరు. అంటే మిమ్మల్ని కట్ చేసేయడం కానీ బ్లాక్ చేసేయడం కానీ కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకోవడం కానీ ఇలాంటివేవో చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. అంటే పర్టికులర్ గా ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉంటున్నారు. సో వాళ్ళు అంటే ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు, అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది కూడా మీకు అర్థం కాలేదు. సో ఇక్కడ వాళ్ళకేమనిపిస్తుందంటే ఆర్గ్యుమెంట్ చేసి విన్ అయిపోయాం. సో ఇదొక మనకు సాటిస్ఫాక్షన్ అలా ఏం అనిపించట్లేదండి. వాళ్ళు కూడా క్లియర్ కట్ గా చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఇలా ఇష్టం లేదండి. వాళ్ళంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు మీ నుంచి ఆర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు పాస్ట్‌లో. సో ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. సో ఈ పర్సన్స్ ఒకవేళ మీతో మాట్లాడకపోయినా, మీకు దూరంగా ఉంటున్నా, మీ విషయంలోనేంటంటే ఏది కూడా ఆన్సర్ చెప్పట్లేదు అంటే దానికి ఒకటే రీజన్ అండి. డిసప్పాయింట్‌మెంట్ అండి. వాళ్ళు మీ మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వలేదు అనే ఆ పెయిన్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అంటే పాస్ట్‌లో మీరిలా లేరు. బట్ చాలా రోజుల నుంచే మీరు ఇలాంటి మార్పులనేవి స్టార్ట్ అయ్యాయి అనేది వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్ళైతే ఇలా చూడాలి అనుకోలేదండి. బట్ ఇలా చూసారు కాబట్టి ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. సో అందుకే వాళ్ళేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే, ఒకవేళ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడినా ఆర్ వాళ్ళేంటంటే అసలిక్కడ ఏం జరిగింది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళు సరెండర్ అయిపోవాల్సొస్తది. వాళ్ళెక్కువ కష్టపడాల్సొస్తుంది. సో, అలా కష్టపడాలి అని వాళ్ళైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో వీళ్ళు చాలా కష్టపడ్డారు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఆర్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీరేమైనా మాట్లాడి, మీరేమైనా ఛాన్స్ తీసుకుంటే, వాళ్ళేమైనా మాట్లాడి ఛాన్స్ తీసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే రెడీగా లేరు. ఈవెన్ దానికి కూడా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్‌గా వీళ్ళు మీ విషయంలో కోపంగా లేరు. ఆల్రెడీ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయో అక్కడితోనే అది ఎండ్ అయిపోయింది. బట్ డిసప్పాయింట్‌మెంట్ అండి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదు అనే పాయింట్ వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక వేలో అనుకున్నారు. రిలేషన్‌షిప్‌ని కూడా మీరు ఆ వేలోనే ముందుకు తీసుకెళ్తారేమో అని వాళ్ళు బిలీవ్ చేశారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నది జరగలేదో, ఇక్కడ వాళ్ళేంటంటే సరెండర్ అవ్వాలనుకోవట్లేదు అంత ఈజీగా. ఎందుకంటే వన్స్ వాళ్ళు సరెండర్ అయితే మీకు ఛాన్స్ ఒస్తుంది. మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో, దానివల్ల వాళ్ళు తర్వాత కష్టపడాల్సొస్తుంది అనే ఆలోచనే ఉంది. అందుకే వాళ్ళేంటంటే పెద్దగా ఓపెన్ అప్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేయట్లేదండి. అంటే కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న లేకపోతే మీకు దగ్గరలో ఉన్నా సరే మీరే వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తున్నారు.
ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి, అంటే చెప్పాను కదా బ్లాక్ సిచ్యువేషన్ కానీ ఉంటే వాళ్ళు ఇంకా రెడీగా లేరు అనేది పాయింట్ అన్నమాట. వాళ్ళు ఇలానే ఎగ్జాక్ట్ గా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యక్తులకి ఒకవేళ మీరొచ్చి మాట్లాడినా అది ఎంతవరకు నిజం, మీ మాట మీద నిలబడతారా లేదా అనే డౌట్ కూడా ఉందండి. వాళ్ళకేంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ కి ఛాన్స్ అనేది కనిపించట్లేదు. బికాజ్ అంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ తీసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వని గ్యారంటీ ఏంటి? అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళే చేశారు, వాళ్ళే విక్టిమ్ లా ఫీల్ అయితే ఇంకా దానికి మేమేం చెప్తామండి అని. బట్ ఈ పర్సన్ ఏంటంటేనండి కైండ్ ఆఫ్ చైల్డిష్ అండి. అంటే అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. అంటే అంత ఆలోచించి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి అలా ఉండే టైప్ కాదండి. మరి పర్టికులర్ గా మీ విషయంలో అయినా సరే వీళ్ళు చైల్డిష్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే మెచ్యూర్డ్ గానే ఉంటారు. బట్ పర్టికులర్ గా కొంతమంది వ్యక్తుల దగ్గర మాత్రం అలా బిహేవ్ చేయరండి. చైల్డిష్ గా ఉండడం, ఇమ్మెచ్యూర్ గా కొన్ని చేయడం లాంటివి చేస్తుంటారు. మరి మీ విషయంలో వీళ్ళు ఇలాంటి టైప్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తికి ఏంటంటేనండి వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలండి. వాళ్ళు అనుకున్నది అయిపోవాలి అంతే. వాళ్ళు ఎలా చెప్తే అలా ఇక్కడ జరగాలి. సో అలా అని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని కూడా చూడట్లేదు. బట్ వాళ్ళ నీడ్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేయగలరా లేదా అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక కొత్త డౌట్ లాగా ఉంది. ఎందుకంటే పాస్ట్ లో వాళ్ళు అంటే ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని జరిగాయి చూసారా, అవి ఎప్పుడైతే జరిగాయో ఈ వ్యక్తికి నమ్మకం పోయిందండి. అంటే వాళ్ళు మీతో ఉన్నా హ్యాపీగా ఉండగలరా లేదా అనే క్వశ్చన్ వాళ్ళకి అరైజ్ అయ్యింది. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా తయారయ్యారంటే, వాళ్ళు అనుకున్నది అవుతుందా లేదా, వాళ్ళు అనుకున్నది అవుతుందంటేనే వాళ్ళు స్టాండ్ తీసుకోవాలని చూస్తున్నారు. అంటే మీరు వీళ్ళ కోసం ఏదైనా చేస్తే వీళ్ళు మీకోసం చేస్తారు. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. ఆ టైప్ లో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు అలా ఆలోచిస్తేనే వాళ్ళ నీడ్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ మీరు ఫుల్ఫిల్ చేస్తారు. సో అప్పుడే రిలేషన్షిప్ బాగుంటుందని చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని కట్ చేసే ఆలోచన లేదండి. కాకపోతే కొంతకాలం మీకు దూరంగా ఉండడమే వాళ్ళకి మెంటల్ పీస్ ఇస్తుందని చెప్పొచ్చు. అంటే మీకు కూడా అదే అవ్వచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో డిస్టర్బెన్సెస్ అలా ఉన్నాయి. సో ఇది యాక్సెప్టెడే. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో మిమ్మల్ని అన్బ్లాక్ చేసినా వాళ్ళకి ఏంటంటే కొంచెం కోపం తగ్గింది, కొంచెం మీ మీద ఎక్కడో పాజిటివ్ గా ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి అని అర్థం అండి. బట్ వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయరు. అన్బ్లాక్ చేసిన తర్వాత కూడా మీరు ఏమైనా కాంటాక్ట్ చేస్తారేమో అని చూస్తూ ఉంటారు అనమాట. అలాంటి వ్యక్తులు వీళ్ళు. సో బ్యాడ్ పర్సన్స్ అయితే కాదులేండి. బట్ అంటే చెప్పాను కదా, చైల్డిష్ అండి. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోతే ఇలాంటివి చేస్తుంటారు. అలా అని చెప్పి అందరి దగ్గర ఎలా ఉంటున్నారో లేదో నాకైతే తెలీదు. బట్ మీ దగ్గర మాత్రం ఇలానే ఆలోచిస్తున్నారు, ఇలానే ఉంటున్నారు. సో ఇలాంటి వ్యక్తుల్ని కొంచెం హ్యాండిల్ చేయడం అనేది మీకు కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందంటే కూర్చొని మాట్లాడుకోవడం, లేకపోతే అసలు రియల్ ప్రాబ్లం ఏంటి అనేది చెప్తే సార్ట్ అవుట్ చేయగలరు. బట్ ఏమీ లేకుండా ఇలాంటి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేసి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా అంటే హైడ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ పర్సన్ ఏంటంటే అలానే ఉన్నారు. బట్ ఇది అయితే ప్రాబ్లం కాదులేండి. వచ్చే రోజుల్లో కొంత చేంజెస్ అయితే వస్తాయి. బట్ వాళ్ళకి ఏంటంటే కన్వీనియంట్ గా ఉండాలండి రిలేషన్షిప్. మీరేంటంటే వాళ్ళు అనుకున్న వేలో ఉండాలి అనే ఒక సెల్ఫిష్నెస్ అంతే. అలా అని చెప్పి ఇది నెగిటివ్ ఎనర్జీ కూడా కాదు. క్లియర్ గా నేను చెప్తున్నానండి. వ్యక్తులకి మీరుంటే హ్యాపీగా ఉంటారని తెలుసండి. బట్ స్టిల్ కొన్ని పక్కన పెట్టలేకపోతున్నారు, కొన్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. అవి ఎందుకు చేంజ్ చేసుకోవట్లేదు అంటే అవి చేంజ్ చేసుకోకపోతేనే మీరు కరెక్ట్ గా ఉంటారు, వాళ్ళు కరెక్ట్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అనే ఒక ఆలోచన అంతే. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ వ్యక్తికి మీకు ఏంటంటేనండి ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో మీరు అసలు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పొచ్చు. అంటే కాసేపు ఈ వ్యక్తితో ఈ హెడ్ఏక్ ఏమీ లేకపోతేనే బెస్ట్ అని అనిపిస్తుంది. కాసేపు ఏంటంటే ఈ వ్యక్తి దూరం అయిపోతే ఉండలేరేమో అని అనిపిస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మీకు బాగా అలవాటు అయిపోయారండి. వాళ్ళ ఆప్షన్స్ అనేది ఏంటంటే డెఫినెట్ గా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే ఆ వ్యక్తితో పీస్ చేసుకోవడానికి కూడా రెడీగా లేరు. క్లియర్ కట్ గా ఆ వ్యక్తికి మీకు మధ్యలో కన్ఫ్లిక్ట్ అనేది ఉంది. నాకు తెలిసి ఈ వ్యక్తితో మళ్ళీ మాట్లాడినా సరే కన్ఫ్లిక్ట్ జరుగుతుంది. సో కన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అంటే
ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తితోని అంటే మీకు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరగాలనుకుంటే అవి మళ్ళీ జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. బట్ న్యూ బిగినింగ్స్ జరగాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీకు క్లారిటీ ఉండాలండి. మీరు ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటే ఎప్పటికీ కూడా సిచ్యువేషన్ మారదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు ఇనిషియేట్ చేయాలని చూస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో లేకపోయినా సరే స్టిల్ అంటే ఎప్పుడైతే ఈ బ్లాక్ చేయడం కానీ, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోవడం కానీ చేస్తున్నారో, ఈ వ్యక్తులు ఏంటంటే వచ్చే రోజుల్లో మీకు ఛాన్స్ ఇస్తారండి. అన్‌బ్లాక్ చేస్తారు. మాట్లాడడానికి వాళ్ళు ట్రై చెయ్యరు కానీ, మీకు సైన్స్ ఇస్తూ ఉంటారు. మీరే మాట్లాడాలి అన్నట్టుగా. అది ఇగో కాదు. బట్ చెప్పాను కదండీ! వ్యక్తులు ఏంటంటే ఈ బౌండరీస్ మెయింటైన్ చేస్తే మీరు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకొని దాని ప్రకారం కరెక్ట్ గా ఉంటారు అనే ఫీలింగ్. ఏదైనా నేను ఇక్కడ ఒకటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తి విషయంలోని అంత ఈజీగా థింగ్స్ ఏంటంటే బెటర్ అయిపోవు. ఇదొక అడ్వెంచర్ లానే ఉంటుంది. వాళ్ళు మీరు కొట్టుకోవడం, మళ్ళీ కలవడం, కొట్టుకోవడం, కలవడం లాంటివి కొంతకాలం జరగొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయండి. అంటే ఇది ఎలా కనిపిస్తుందంటే ఇద్దరు కూడా ప్రాక్టికల్ గా రెడీగా లేరండి. సో ఇలాంటి టైంలో అసలు కలవకూడదు ఫస్ట్. ఈ వ్యక్తి మీకు నిజంగా కావాలి అనే ఆలోచన ఎక్కడైనా ఉంటే మాత్రం ఈ టైంలో ఈ వ్యక్తి మీతో మాట్లాడకూడదు. మీరు ఈ వ్యక్తితో మాట్లాడకపోవడమే మంచిదండి. ఒకవేళ మాట్లాడుకుంటే మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. ఆ తర్వాత కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుస్తారు. బట్ ఈ వ్యక్తి విషయంలో మీకు క్లారిటీ ఉండాలి. కావాలా వద్దా అని. వద్దు అంటే ఇంకా ఏ ప్రాబ్లం లేదండి. వద్దు అనుకున్న వాళ్ళు అసలు ఈ రీడింగ్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి మాక్సిమం. బట్ కావాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళనే కన్ఫ్యూజ్ చేస్తుంటాయండి. కాసేపు కావాలనిపిస్తుంది, కాసేపు వద్దనిపిస్తుంది. దేనికి స్టిక్ అవ్వాలో తెలియక సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ పాయింట్ దగ్గర మాత్రం మీరే క్లారిటీ తెచ్చుకోవాలండి. మీకు ఆ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ బట్టి వాళ్ళు కావాలా వద్దా, వాళ్ళతో ఉండగలరా లేదా అనేది మీరు ఆలోచించుకున్న తర్వాతే యూనివర్స్ కూడా మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుందండి. ఇప్పుడు నేను చెప్పింది కానీ మిమ్మల్ని ఏ మాత్రమైనా కన్ఫ్యూజ్ చేసినా, లేకపోతే మీకు ఎక్కడో కానీ నేను చెప్పింది కొంత కష్టంలా అనిపించినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రవర్తన, మీ ఆలోచన కూడా అలానే ఉందని అర్థం అండి. నేను షఫిల్ చేసే కార్డ్స్ తీస్తాను. తీసినప్పుడైనా ఇలాంటి కార్డ్స్ వస్తున్నాయి ర్యాండమ్ గా అంటే అర్థం ఏంటి అసలు? యూనివర్స్ కూడా మీ సిచ్యువేషన్ మీద ఎలా వర్క్ చేయాలో తెలియక అంటే వెయిట్ చేస్తుంది. ఏమైనా డెసిషన్ తీసుకుంటారేమో, యాక్షన్ తీసుకుంటారేమో అని. ఆర్ ఆ వ్యక్తి ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారేమో అని. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ కాదు కదా. సో దీనివల్ల ఏంటంటేనండి యూనివర్స్ ఒక వ్యక్తి సిచ్యువేషన్ మీద వర్క్ చేయాలంటే వాళ్ళకి క్లారిటీ ఉంటేనే ఏదైనా చేస్తుందండి. బట్ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ లో ఉంటే ముందు వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తుంటది. ఆర్ అలాంటి సిచ్యువేషన్స్ ని కొన్నింటిని క్రియేట్ చేస్తుంటది. అప్పుడైనా వాళ్ళు ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటారని. సో మీ సిచ్యువేషన్ లో చూసినట్టయితే కొంతకాలం కామ్ గా ఉండడానికి ట్రై చేయండి. న్యూ బిగినింగ్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తికి న్యూ బిగినింగ్స్ జరుగుతాయని హోప్ లేదు కానీ మీరు హ్యాపీగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయని హోప్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే థింగ్స్ అనేవి ఆ వేలోనే వర్కౌట్ అవుతాయండి. కానీ మీ ఇద్దరు కొంతకాలం కలిసి మాట్లాడితే మాత్రం గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ ఆర్ ఈ పర్టికులర్ హార్ట్ చామ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఆర్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏం అనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా రోజుల నుంచి ఈ వ్యక్తికి మీకు ఫైట్స్ అవుతున్నట్టు ఉన్నాయండి. చాలా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నట్టు ఉన్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఎలా అయినా సరే వాళ్ళు అనుకున్నదే అవ్వాలనుకుంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది. కొంత సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ సిమిలర్ గా ఉన్నాయో ఏంటో, అంటే మెసేజెస్ కూడా కొంత సిమిలర్ గా ఛానల్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా
మీ పర్సన్ కి మీకు మధ్యలో ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ డిఫరెన్సెస్ ఏంటంటే ఎప్పటి నుంచో క్లియర్ అవ్వాలని అనుకుంటున్నారు. యాక్చువల్ గా మీ వ్యక్తికి మీ నుంచి అటెన్షన్ కావాలి. వాళ్ళకి ఏంటంటే థింగ్స్ అనేవి స్మూత్ గా వర్కౌట్ అవ్వాలి. బట్ ఎందుకో కానీ మీరు వీళ్ళతో అగ్రీ అవ్వలేకపోతున్నారు కొన్ని సిచ్యువేషన్స్ లోని. దానివల్ల వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు అనే ఫీలింగ్ ఎక్కడో ఉందండి. అది వాళ్ళు ఏంటంటే బేసిక్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ లో అంటే కొంత చేంజెస్ వచ్చాయి. మరీ అంటే పూర్తిగా చేంజ్ అయిపోయారు అని నేను చెప్పను, కానీ వీళ్ళకి ఒక క్లారిటీ మాత్రం వచ్చిందండి. అదేంటంటే మీతో ఫ్యూచర్ ఉండాలి, మీతో రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వాలి. సో ఇది ఎప్పుడు బెటర్ అయితే అప్పుడు బెటర్ అయ్యింది, కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్నే కావాలనుకుంటున్నారు. మీతోనే రిలేషన్షిప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళకి. అయితే వ్యక్తులు ఏంటంటే వాళ్ళు అంటే మీరు అంటే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన విధానాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నారండి. అంటే వాళ్ళు సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకు అంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి నేచర్ కి వీళ్ళు సరెండర్ అయ్యే టైప్ కాదు. వీళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకొని మాట్లాడే టైప్. బట్ అది జరుగుతుందా లేదా అనే డౌట్ అయితే వీళ్ళకి ఉంది. కానీ వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అంటే కొంత టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ మీరేంటంటే వీళ్ళ మీద అంటే పాస్ట్ లో ఏ లవ్ అయితే చూపించారో, పాస్ట్ లో వీళ్ళ కోసం ఏదైతే చేశారో అది క్లియర్ కట్ గా చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఎక్కడో కానీ ఆ అటెన్షన్ దొరకట్లేదు అనే ఫీలింగ్ వల్ల ఈ రిలేషన్షిప్ అనేది ఇంత దూరం వచ్చిందండి. మీకేంటి, మీరు చేయాల్సింది మీ వెర్షన్ లో చేస్తున్నారు. మీరేంటంటే అలా అని చెప్పి అన్నింటికి కూడా ఒప్పుకోలేరు కదండి. సో అదే ఇక్కడ ప్రాబ్లం. ఈ వ్యక్తి ఏంటి, వాళ్ళు ప్రయత్నాలు చేయాల్సినవి చేయడానికి సిద్ధంగానే ఉన్నారండి. కాకపోతే వాళ్ళకు కూడా ఎక్కడో కానీ అంటే కాన్ఫిడెన్స్ లేదు. నిజానికి ఈ వ్యక్తి ఏదైనా సరే కాన్ఫిడెంట్ గా చేయడం అంబిషియస్ అండి. బట్ ఈ రిలేషన్షిప్ ఈ సిచ్యువేషన్ లో ఎందుకో కానీ అలా లేరనమాట. అంటే డెస్పరేషన్ లేదు, వర్కౌట్ అవ్వాలనే కోరిక ఉంది. ఎప్పుడైతే అప్పుడు అయ్యిందనే ఫీలింగ్ కూడా ఉంది. అంటే వాళ్ళకి తెలుసు మీ సంగతి, అందుకే అంత ఆలోచిస్తున్నారంటే ఎక్కడికి వెళ్తారులే, లేకపోతే మనల్ని విడిచిపెట్టేయర్లే, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. అది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అలా ఉండేలా చేస్తుంది. అంటే కొంత డేరింగ్ గా ఉండగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మీరేంటి, ఆ వీళ్ళకి సపోర్ట్ చేయలేకపోతున్నారు, అలా అని చెప్పి అపోజ్ చేస్తూ కూడా ఫ్రీగా ఉండలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే ఈ వ్యక్తులు కొంచెం తగ్గుతారండి. వీళ్ళ ఆలోచన విధానం మరి కొంచెం మారుతుంది. సో ఈ రిలేషన్షిప్ కి బేసిక్ గా టైం ఇచ్చుకుంటూ వెళ్తే మంచిది, వాళ్ళు కోరుకుంటున్నట్టే. ఎందుకు అంటే ఈ టైం తో పాటు మీరు కొంత చేంజ్ అవుతారు, ఆ వ్యక్తి కూడా చేంజ్ అవుతారండి. ఈ కంట్రోలింగ్ అనేది కొంచెం తగ్గుతుంది, కొంత సరెండర్ అవుతారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడం కావాలి, కానీ వాళ్ళ నేచర్ ని మార్చుకోలేకపోతున్నారండి. బట్ మీతో ఉండాలి అంటే వీళ్ళ నేచర్ ఎంతో కొంత మారాలి, ఎంతో కొంత వీళ్ళు ఏంటంటే కొంత జెంటిల్ వైబ్స్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం అంటే రిలేషన్షిప్ అంటే కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇద్దరు వైపు నుంచి కూడా అది ఉండాలి అనే ఆ క్లారిటీ వీళ్ళకి రావాలండి. సో ఈ రిలేషన్షిప్ కి టైం అయితే తీసుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. అంటే నార్మల్ గా కమ్యూనికేషన్ చేసినా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే అంటే లిమిట్స్ తెలియాలండి. ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి అని. పర్టికులర్ గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో ఈ డిఫరెన్స్ వచ్చిన దగ్గర మాత్రం మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పర్సన్ కి ఏంటంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయని నేను అనుకోను. బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే తెలుసండి ఎలా బౌండరీస్ మెయింటైన్ చేయాలి అనేది. అది ఏంటంటే ఈ రిలేషన్షిప్ కి ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఈ వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు కంట్రోల్లోనే ఉంటారు. మీరు ఎక్కువ ఛాన్స్ ఇస్తే అలానే బిహేవ్ చేస్తారు. సో ఈ వ్యక్తి బేసిక్ గా ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే ఆలోచిస్తున్నారు. ఈవెన్ కొంత టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ థింగ్స్ బెటర్ అవ్వాలి అనే కోరిక మాత్రం వీళ్ళకి పెరుగుతుందండి. దీనికోసం ఏంటంటే వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తారు. అంటే అలా అంటే డైరెక్ట్ గా చేయరు, ఇండైరెక్ట్ గా చేస్తుంటారు. అంటే మీకు అర్థమయ్యేలా కొన్ని సైన్స్ ఇస్తుంటారు. అది మీకు ఏంటంటే ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఎక్కడో కానీ మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఈ వ్యక్తి నుంచి మీరు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళు అంటే ఎక్కడో కానీ అంతా కూడా ఇండైరెక్ట్ గానే చెప్పడం, లేకపోతే ఇండైరెక్ట్ గానే చూపించడం లాంటి పనులు చేస్తుంటారండి. దాని ప్రకారం మీకు అర్థమైపోతుంటది. సో ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలోని అంటే చేంజెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ వ్యక్తి కొంత చేంజ్ అవ్వడానికి టైం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అయితే
వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుందేమో. అంటే ఈ వ్యక్తికి యాక్చువల్‌గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. సో, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఏ రిలేషన్‌షిప్ అయినా వర్కౌట్ అవ్వదు కదా! అది ఎంత గొప్ప రిలేషన్‌షిప్ అయినా. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తున్నాను. న్యూ బిగినింగ్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ వ్యక్తితో మీరేంటంటే హెల్తీ బౌండరీస్ మెయింటైన్ చేయడం మంచిది. కొన్ని విషయాల్లోనేంటంటే లిమిట్స్ తెలియాలండి. ఎంతవరకు మాట్లాడాలి ఆర్ ఎక్కడి వరకు ఛాన్స్ ఇవ్వాలి. ఇవి తెలిస్తే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే స్లోగా ప్రోగ్రెస్ అవుతది. వాళ్ళు అనుకున్నట్టుగే రిలేషన్‌షిప్ కొంత టైం తీసుకున్నా బెటర్ అవుతుంది. ఇది ఏంటంటే మీరు చేయాల్సిన వర్క్. వాళ్ళకి మీరేంటంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా కొంత అంటే బౌండరీస్ సెట్ చేసుకొని వాళ్ళు కూడా ఆ బౌండరీస్ మెయింటైన్ చేసినట్టుగా చేస్తే మాత్రం రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది. అంటే వాళ్ళకైతే మాత్రం ఎప్పటికైనా బెటర్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు ఎలాంటి వ్యక్తో. సో మీరేంటంటే అంత ఈజీగా వాళ్ళని విడిచిపెట్టేస్తారని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. మరి అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీరు డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్ లో ఎందుకో కానీ బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ వ్యక్తి బిహేవియర్ వల్లో లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఇలానే ఉంటారేమో అనే భయం వల్లనో కానీ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ లో ఒకప్పుడు ఉన్నంత పాజిటివ్ గా ఉండలేకపోతున్నారు. ఆర్ ఒకప్పుడు అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంత డెస్పరేట్ గా ఉన్నారో ఇప్పుడు అంత ఉండలేకపోతున్నారండి. అండ్ మీకేమనిపిస్తుందంటే ఈవెన్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేసినా ఆర్ ఈ వ్యక్తితో ట్రావెల్ అయినా సరే మేబీ వీళ్ళేంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడానికే చూడొచ్చు. లేకపోతే మీరు అనుకున్నంత గొప్పగా వీళ్ళు ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ కూడా మీకు ఎక్కువవుతుంది. సో, మీరేం చేయాలో తెలియక స్టక్ అయిపోతున్నారండి. ఇక్కడ క్లియర్ కట్‌గా మీరేంటంటే ఒక చాయిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చాయిస్ ఎలా చేసుకోవాలి అంటే, ఈ పర్సన్ కావాలా వద్దా? సో, ఈ పర్సన్ కావాలనుకున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆర్ ఈ పర్సన్ మీకోసం ఏం చేయాలి? సో, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయా లేదా? ఇవంతా మీకేంటంటే చాయిస్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంటదండి. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని కావాలనే మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు అంటే మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. క్లియర్ కట్‌గా డ్రీమ్ చేశారు. బట్ ఆ డ్రీమ్స్ అనేవి ఈ పర్సన్‌కి సూట్ అయ్యేవి కాదు. నిజానికి వీళ్ళ పర్సనాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. మీరు అనుకున్న దానికి, మీరు వీళ్ళతో లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి, వాళ్ళ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కానీ ఒక ఎమోషనల్ పర్సన్‌ని, ఒక రొమాంటిక్ పర్సన్‌ని, లేకపోతే ఒక జెంటిల్ పర్సన్‌ని కానీ ఎక్స్‌పెక్ట్ చేసుంటే, ఈ పర్సన్ అలా ఉండాలి అనుకోనుంటే, ఈ పర్సన్ అది కాదు. వీళ్ళేంటంటే చాలా ప్యాషనేట్ పర్సన్ అండి. అడ్వెంచరస్ అని చెప్పొచ్చు. చాలా కాన్ఫిడెంట్ పర్సన్. కంట్రోల్ చేసే టైపు. అలాంటి నేచర్ ఉన్న పర్సన్. సో, కంప్లీట్‌గా మీరు అనుకున్న దానికి, వాళ్ళ పర్సనాలిటీకి చాలా చేంజ్ ఉంది. సో, ఇప్పుడు మీరేంటంటే, మీరు అనుకున్న పర్సన్ ఈ పర్సన్ కాదు. సో, వీళ్ళని మీరు చూజ్ చేసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్ కట్‌గా యూనివర్స్ మీకు ఆ డిఫరెన్స్‌ని చూపించడం కోసమే కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేసింది. సో, ఇప్పుడు మీరేంటంటే ఈ పర్సన్‌ని చూజ్ చేసుకుంటే, ఈ పర్టిక్యులర్ రొమాంటిక్ పర్సన్, జెంటిల్ పర్సన్ లేకపోతే ఎమోషనల్ పర్సన్ మరింక మీకు కనిపించరు. ఈ అడ్వెంచరస్ పర్సన్ లేకపోతే ఈ ప్యాషనేట్ పర్సన్ మాత్రమే మీతో ట్రావెల్ అవుతుంటారు. సో, ఇది మీకు ఓకేయా? కాదా? అనే చాయిస్ మీరు చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత సిట్యుయేషన్స్‌లో చేంజెస్ కనిపిస్తాయండి. బట్ వ్యక్తి అయితే మాత్రం టాక్సిక్ కాదు. అది మాత్రం నేను క్లియర్ కట్‌గా చెప్పగలను. కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇవంతా కూడా అంటే వాళ్ళకి కొంచెం కష్టం అండి. నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకొకటి అనిపిస్తుంది. మీరొక చాయిస్ చేసుకున్న తర్వాత ఈ పర్సన్ చేంజ్ అవ్వొచ్చండి. మీరు చాయిస్ చేసుకోక ముందు ఈ పర్సన్ చేంజ్ అవ్వరు. ఎందుకంటే యూనివర్స్ క్లియర్ కట్‌గా మీరు చేంజ్ అయిన తర్వాత కొన్ని బౌండరీస్ సెట్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే వాటికి అలవాటు పడడం జరుగుతుంది. బట్ కంప్లీట్‌గా వాళ్ళ నేచర్ అయితే చేంజ్ అవ్వదు. కాకపోతే కొంత వీళ్ళని మీరు మేనేజ్ చేయగలుగుతుంటారు. సో, అందుకే మీరు ఆలోచించుకోవడమే ఇంకా. ఈ వ్యక్తితో ఉండగలరు అనుకుంటే, మీరు డెఫినెట్‌గా మీ వైపు నుంచి స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్ళడమే. లైక్ బేబీ స్టెప్స్ వేయాల్సుంటుంది. లేకపోతే ఇంక మీ ఇష్టమేనండి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.